ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతున్న సమయంలో దొంగలు తుపాకీ చూపిస్తూ మీరు కదిలితే చంపేస్తాం అని బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ బెదిరించారు. ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది, మీ ప్రాణాలు మీకు సంబంధించినవి, కనుక మీరు ప్రశాంతంగా ఉంటే మా పని మేము చేసుకొని పోతాం అని చెప్పారు. మనసు మార్చే మాటలంటే ఇవే. దొంగల్ని పక్కదారి పట్టించడానికి ఓ స్త్రీ అనాగరికంగా ప్రవర్తించడంతో అందులో ఒక దొంగ, మేము దొంగతనానికి వచ్చాం, అత్యాచారం చేయడానికి కాదు అన్నాడు. దెబ్బకు ఆ స్త్రీ కూడా భయపడింది. దీన్నే అంటారు పనిలో నిమగ్నత అని. దొంగలు దొంగతనం చేసి తమ గూటికి చేరుకున్నారు. అందులో ఒకడు ఎన్ని డబ్బులు ఉన్నాయో లెక్క పెడదాం అని అంటాడు. ఇంకొకడు ఎందుకు, ఎంత పోయిందో రేపు ప్రభుత్వమే ప్రకటిస్తుందిగా అన్నాడు. దీన్నే అంటారు చదువు కన్నా అనుభవం గొప్పది అని. బ్యాంక్ అధికారి దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసుల కంటే ముందుగా ఆయన పై అధికారికి చెప్పాడు. ఆయన పై అధికారి, బ్యాంకులో జరిగిన దొంగతనం 20 కోట్లు, మనం మరొక 30 కోట్లు పంచుకొని 50 కోట్ల దొంగతనం జరిగిందిగా ప్రకటిద్దాం అన్నాడు పై అధికారి. దీన్నే అంటారు సందర్భం కాని సమయాన్ని కూడా అనుకూలంగా ఉపయోగకరంగా మార్చుకోవడం అని. ఇది విన్న ఒక అధికారి, ఇలాంటి దొంగతనాలు తరచూ జరుగుతూ ఉంటే బాగుంటుంది కదా అని మనస్సులో అనుకున్నాడు. ఇదే స్వార్థం అంటే. మరుసటి రోజు పెద్ద షాక్. బ్యాంకులో 100 కోట్ల రూపాయల దొంగతనం జరిగిందని ఓ మంత్రి గారు ప్రకటించారు. అంటే ఆ మంత్రి వాట 50 కోట్లు అన్నమాట. ఆశ్చర్యపోయిన దొంగలు డబ్బును లెక్క పెట్టారు. మొత్తం 20 కోట్లు ఉన్నట్టు తేలింది. అదేంటి, మనం 20 కోట్లు దొంగతనం చేస్తే 100 కోట్లు దొంగతనం చేశారని, 80 కోట్లు ఎక్కువగా దొంగతనం చేశారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యపోయారు. దొంగలకు విషయం అర్థమైంది. దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. మనం మన ప్రాణాలని పణంగా పెట్టి 20 కోట్లు దొంగతనం చేస్తే వీళ్ళు మాత్రం దొరల్లా 80 కోట్లు దోచేసుకున్నారన్నమాట. చదువు అవసరం ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు. మన భారతదేశం ఇటువంటి దొంగల చేతుల్లోనూ, అధికారుల మాటల్లోనూ, రాజకీయ నాయకుల పాలనలోనూ జరుగుతోంది.